ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ 2025 అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మీట్లో స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా ఇక్కడ అందరి సమక్షంలో నిర్వహించారు. మరోవైపున స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. ఏంటి సార్, స్పోర్ట్స్ మినిస్టర్గా మీరున్నారు, మీ ఆధ్వర్యంలో 2025 స్పోర్ట్స్ మీట్ లెజిస్లేటర్ జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఒకవైపున స్పోర్ట్ చాలా సంతోషంగా ఉందండి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ సంవత్సరంలోనే శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మండలిలో శాసనసభ్యులు అలాగే ఎమ్మెల్సీలకు అందరికీ కలిపి కార్యక్రమాలు నిర్వర్తించడం మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాంప్రదాయబద్ధంగా ఉంది. దాన్ని మళ్ళీ కొనసాగింపుగా మరొకసారి ఇప్పుడు 2024లో 25లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఆనవాయితీని రాబోయే కాలంలో కంటిన్యూ చేస్తాను. మొట్టమొదటిగా క్రీడా పట్ల మాకుండే మమకారాన్ని చూపించేదానికి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఎవరైతే శాసనసభ్యులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ నియోజకవర్గాల్లో రేపు ముందుకు తీసుకొని పోయేదానికి కొనసాగింపుగా ఉంటుంది. ప్రధానంగా ఏం స్ఫూర్తి ఇవ్వబోతున్నారు ఇది? అలాగే నిత్యము శాసనసభల్లో ప్రజల మధ్యలో ప్రజా సమస్యలు, చట్టాలు, శాసనాల మధ్య ఉండే మీరు మీ అందరికీ తెలుసండి, ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో అప్పుడు మానసికంగా కూడా బాగుంటాం. ఎన్నో పనుల్లో కష్టాల్లో ఏదైనా ఆల్మోస్ట్ 12 to 13 hours పనిచేసే శాసనసభ్యులు శాసనమండలి సభ్యులకు ఒక ఆట విడుపుగా ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది చేయడంలో ఏ విధమైన తప్పు లేదు. ఆహ్లాదకరంగా ఉండేదానికి ఇలాంటివి కొనసాగింపు ఉంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ దగ్గర శిక్షణ ఇప్పివ్వడం కానీ, బాబా రామ్దేవ్ గారు ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేయడం జరిగింది. కానీ దాంట్లో పార్ట్గా ఇది చేసుకుంటాం. పాఠశాలల్లో అలాగే కాలేజీలలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీరు వచ్చేటప్పటికి ఎలా ఉన్నాయి? మీరు ఎలా తీసుకెళ్ళబోతున్నారు ఈ ప్రభుత్వం? అండి, ఎప్పుడైనా స్పోర్ట్స్లో మనకు మంచి గుర్తింపు రావాలనుకుంటే తప్పకుండా ఎలిమెంటరీ స్థాయి నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈరోజు గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి నేతృత్వంలో గ్రామ స్థాయి నుంచి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి 12వ తరగతి హై స్కూల్ వరకు కూడా గేమ్స్ అనేదాన్ని ఒక క్యారికులంగా పెట్టుకొని తప్పకుండా రాబోయే కాలంలో ముందుకు తీసుకొని పోతాం. ఈ పరిస్థితి స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలకి సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడలు అనేది కొనసాగిస్తామని చెప్తున్నారు. అలాగే క్రీడా స్ఫూర్తి వలన శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ఇదే స్ఫూర్తిని ఏదైతే విద్యార్థులకు ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్స్, జూనియర్ కాలేజీలలో కూడా ఈ క్రీడల్ని నిర్వహించి క్రీడల పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేలాగా ప్రోత్సహిస్తామని చెప్తున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అయితే ఈ స్పోర్ట్స్ మీట్లోనే తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ చలపతితో ముక్కంటి, ACT న్యూస్, విజయవాడ.